హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లోని అందమైన సరస్సుగా పేరొందిన ప్రాంతం కొల్లేరు. ఎన్నో అరుదైన పక్షులు ఈ ప్రాంతానికి వలస వస్తాయి. కనుచూపు మేర నీటి సరస్సుతో అందమైన పక్షులతో కలకలలాడే కొల్లేరు ప్రాంతంలో అమ్మవారు ఆదిశక్తిగా పెద్దింట్లమ్మగా కొలువై ఉన్నారు. అసలు ఈ కొల్లేరు ప్రాంత విశేషాలు, ఈ అమ్మవారి ఆలయ చరిత్ర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కొల్లేరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో ఉంది. నీటి మధ్యలో ఉన్న ఒక ద్వీపమే ఈ కొల్లేటికోట. ఇక్కడ అమ్మవారు 9 అడుగులతో విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఆసీనులై పెద్దింట్లమ్మవారిగా కొలువై ఉన్నారు. ఈ కొల్లేటి ప్రాంత ఆరాధ్య దైవం ఇక్కడ అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగినది. ఈ ప్రాంతంలో పూర్వం 2 రాగిరేకులు లభించాయి. పూర్వం ఈ కొల్లేరు ప్రాంతంలో లంగుల్య గజపతి రాజు కోటను నిర్మించుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే మహమ్మదీయులు ఈ కోటను వశం చేసుకోవాలని కొల్లేరు సరస్సు సమీపంలోని చిగురుకోట వద్ద డేరాలు వేసుకుని ఒక కాలువను త్రవ్వి సరస్సులోని నీటిని సముద్రంలోకి మళ్లించి గజపతి కోటను ఆక్రమించాలని చూస్తాడు. అదే నేటి ఉప్పుటేరు సరస్సుగా పిలువబడుతోంది. అప్పుడు గజపతిరాజు యొక్క సైన్యాధ్యక్షుడు యుద్ధం సఫలం కావాలని తన కూతురిని జలదుర్గకు బలివ్వబోతుంటే ఆమెలో నుంచి ఒక శక్తి రూపిణిగా అమ్మవారు వచ్చి శత్రు సైన్యాన్ని మొత్తం సంహరించింది. ఈ సంఘటన జరిగిన కాలువను పేరంటాల కనువుగా నేటికి పిలుస్తారు. తరువాత లంగుల్య గజపతిరాజు సైన్యాధిపతిని కలిసి పూర్వం జలదుర్గ ఉన్న ఆలయంలో శక్తి స్వరూపిణిగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. అందుకే నేటికి ఆవిడ కన్యగా ఉండి ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది. అందుకే పూర్వమే ఉన్న జలదుర్గకు గోకర్ణపురం గ్రామంలో ఉన్న గోకర్ణేశ్వరునికి ప్రత్యేక కళ్యాణోత్సవాలు జరిపిస్తారు. అయితే పూరి జగన్నాథుని ఆలయంలోని గాంగుల్య గజపతిరాజు మునిముత్తాత తాము సూర్యవంశం అని వ్రాయించారు. ఈ ప్రాంతంలో నివసించేవారు సూర్యవంశానికి చెందిన వారిని గాంగుల్య గజపతిరాజు కాలంలో ఒరిస్సా నుంచి ఇక్కడికి వలస వచ్చారని అర్థమవుతుంది. ఒరిస్సా నుండి వచ్చిన క్షత్రియులు కావడంతో ఒడియా రాజులు అనేవారు. ప్రస్తుతం వారు వడ్డీలుగా పిలువబడుతున్నారు. వీరి కులదైవమే ఇక్కడ ఉన్న పేరంట్ల అమ్మవారు, నేడు పెద్దింట్లమ్మగా పిలువబడుతోంది. ప్రతి ఏటా అమ్మవారికి విశేషమైన జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ ప్రాంతమంతా జనసంద్రంతో నిండిపోతుంది.